గంటలు గడుస్తున్నాయి, రోజులు మారుతున్నాయి. అందరిలో ఒకటే ఉత్కంఠ, చర్చ. ఎస్ఎల్బీసీ టన్నెల్ ఆపరేషన్ సహాయక చర్యలు మొదలుపెట్టి వారం గడుస్తున్నా సొరంగం లోపల పరిస్థితులు రెస్క్యూ బృందాలకు ఛాలెంజ్గా మారాయి. 4 షిఫ్టుల్లో 12 సంస్థలు నిరంతరం పనిచేస్తున్నాయి. ప్రతికూల పరిస్థితులను సవాలుగా తీసుకుని ముందుకెళ్తున్నాయి. అయితే టన్నెల్ లోపల 13.5 కిలోమీటర్ల పాయింట్ దగ్గరే అసలు సమస్య ఉంది. నీటి ఊట ఫోర్స్గా వస్తుంది. దానికి బురద కూడా తోడవడంతో దాన్ని దాటి ముందుకెళ్లలేకపోతున్నాయి. పైగా మట్టిని తొలగించడం కూడా సవాలుగా మారింది. కన్వేయర్ బెల్ట్ ఇంకా పనిచేయట్లేదు. ఇవాళ సాయంత్రానికి రిపేర్లు పూర్తయి అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రానా అందిస్తారు. రానా, చెప్పండి, అసలు ఎస్ఎల్బీసీ టన్నెల్ కి సంబంధించిన సహాయక చర్యలు ఎక్కడి వరకు వచ్చాయి? రానా, ఇవాళ ఎగ్జాక్ట్గా 10వ రోజు. ప్రతిరోజు వాళ్ళు రెస్క్యూ ఆపరేషన్ను ముమ్మరం చేస్తూనే ఉన్నారు. లోపలికి వెళ్తున్నారు. వారు ఎంత పని చేసినా కూడా ఇంకా వాటర్ వస్తూనే ఉంది. ఆ ఊపి లాంటి బురద అంతా కూడా వస్తూనే ఉంది. దాంతోపాటు దాన్ని తీయడానికి ఒక లోకల్ ట్రైన్లో వేసుకొని వెళ్తుంటే మొత్తం ఆ బురద కానీ అవన్నీ కూడా ఆల్రెడీ డీవాటరింగ్ చేస్తున్నా కానీ ఈ కన్వేయర్ బెల్ట్ పని చేయకపోవడం వల్ల కన్వేయర్ బెల్ట్ పని చేస్తే మాత్రం ఆ ఒక బురద కానీ లేకపోతే మట్టి కానీ మొత్తం కూడా కన్వేయర్ బెల్ట్ ద్వారా కూడా బయటకు పంపించడానికి ఉంటుంది. ఆ అవశేషాలతో కూడా బయటకు పంపించడానికి చాలా ఈజీ అవుతుంది. సో లోకల్ ట్రైన్ని ఎక్కువగా వాడటం వల్ల అది టైం టేకింగ్ అనేది ఎక్కువగా తీసుకుంటుంది. ఎందుకంటే దాదాపు 2 కిలోమీటర్ల వరకు కూడా వాటర్ ఎక్కువగా ఉంది. సో ఆ వాటర్ ఎక్కువగా ఉండడం వల్ల ఈ లోకల్ ట్రైన్ వెళ్ళడం అనేది చాలా నెమ్మదిగా వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ అక్కడి నుంచి బయటకు వచ్చినటువంటి వారు కూడా చాలా నెమ్మదిగా రావాల్సినటువంటి అవసరం వచ్చింది. సో దాంతోపాటు ఇప్పటి వరకు ముఖ్యమంత్రి వచ్చారు. ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత 12 దీనికి సంబంధించినటువంటి సంస్థలతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆర్మీతో కానీ, పిఆర్ఓతో కానీ, సింగరేణితో కానీ, దాంతోపాటు ఎన్జీఆర్ఎఫ్తో పాటు ఎన్డీఆర్ఎఫ్తో కానీ వీళ్ళందరితో కూడా కూర్చొని నిన్న దాదాపు 1.5 గంటల పాటు కూడా ఆయన చర్చలు జరిపారు. మొత్తం కూలంకషంగా కూడా ఆయన చర్చించారు. తర్వాత వారు రెస్క్యూ ఆపరేషన్లో ఎదుర్కొంటున్నటువంటి మొత్తం సవాళ్ళు ఏంటనేది కూడా ఆయన అడిగినప్పుడు ఆర్మీకి సంబంధించిన వ్యక్తి చాలా క్లియర్గా చెప్పారు. ఎందుకంటే అక్కడ పెద్ద ఊపి ఉంది. దాంతోపాటు 5,000 6,000 లీటర్ల దాకా ఎప్పటికెప్పుడు వాటర్ వస్తూనే ఉంది. దాన్ని క్లీన్ చేయలేకపోతున్నాం, దీన్ని క్లీన్ చేయలేకపోతే ఒకవేళ రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్నటువంటి వారు కొంచెం ముందుకు వెళ్తే మాత్రం మాన్యువల్గా కానీ దాన్ని తవ్వితే మాత్రం ఆ ఊట అంతా కూడా వచ్చేసే అవకాశం ఉంది. వీళ్ళ ప్రాణాలకు కూడా అది ముప్పు జరిగే అవకాశం ఉంది అనేసి కూడా నిన్న ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురావడం జరిగింది. దాంతోపాటు ఈ ప్రొక్లైనర్లు పెట్టి మొత్తం లాగుతున్నా కూడా ఇంకా వస్తూనే ఉంది. సో ఈ నేపథ్యంలో అది అతిపెద్ద సవాలుగా కూడా మారిపోయింది అనేసి కూడా వారు చెప్పారు. ఎందుకంటే గతంలో జరిగినటువంటి టన్నెల్ ప్రమాదాలు కానీ ఇతర దేశాల్లో కానీ ఇండియాలో జరిగినటువంటి వాటికి కానీ బేరీజు వేసుకున్న తర్వాత ఇదే అత్యంత సంక్లిష్టమైనటువంటి రెస్క్యూ ఆపరేషన్గా కూడా వాళ్ళు ముఖ్యమంత్రికి వారు చెప్పారు. గతంలో ఎప్పుడు ఇలాంటి చెప్పలేదు. ఎందుకంటే గతంలో జరిగినప్పుడు కానీ ఒక వే అనేది మేము సిద్ధం చేసుకునేవారం. రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ ఒక హోల్ అనేది చేసుకుని ఆ సంఘటన స్థలాన్ని తీసుకొని వచ్చి మొత్తం బయటకు తీసుకొని వచ్చేవాళ్ళు. కాకపోతే ఇది అట్లా లేదు. ఎందుకంటే ఎటువైపు హోల్ పెట్టా కూడా ఖచ్చితంగా వాటర్తో ఉంది, ఒక ఊబి ఉంది, మొత్తం మట్టంతా పిల్లలంతా కూడా ఒక్కసారిగా పడిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే దాని ఫోర్స్కి ఏకంగా టీబీఎం మిషనే ముందుకు వచ్చేసిందంటే 2 భాగాలు అయిపోయిందంటే అర్థం చేసుకోండి అది ఎంత పెద్ద స్థాయిలో ఉందనేది కూడా ముఖ్యమంత్రికి నిన్న వివరించడంతో ముఖ్యమంత్రి చాలా కీలకమైనటువంటి కామెంట్ చేయడం జరిగింది. అవసరమైతే రోబోలను సైతం మీరు తీసుకురండి అనేసి కూడా ఇవాళ కానీ రేపు కానీ ఇంత అందుబాటులో ఉంటే రోబోల్ని మీరు తీసుకొని వాడండి అనేసి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. దాంతోపాటు ఈ కన్వేయర్ బెల్ట్ని యుద్ధ ప్రాతిపదికన మీరు తీసుకొని వెంటనే రిపేర్ చేయండి అనేసి కూడా ఆయన చెప్పారు. దాదాపు ఈ రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొంటున్నటువంటి వారందరూ కూడా సమన్వయంతో కూడా పనిచేయండి. ఎందుకంటే మీరు 10 రోజుల నుంచి కూడా ఆర్నిషలు కూడా చాలా వరకు కష్టపడుతున్నారు. దానితో పాటు ఇప్పుడు మీటింగ్లో మాట్లాడుకున్నటువంటి ప్రతి ఒక్క అంశం కూడా మినిట్ టు మినిట్ రిపోర్ట్ను కూడా తయారు చేయండి. రేపొద్దున్నే ఎటువంటి ప్రమాదాలు కానీ ఎటువంటివి వచ్చినా కూడా ఎవరు అధికారులు వచ్చినా కూడా వీటంతా కూడా చదువుకుంటారు, తర్వాత యాక్షన్ తీసుకోబోతారు అనేది కూడా ఆయన చెప్పడం జరిగింది. సో ఇవాళ ఎట్టి పరిస్థితుల్లోనే అత్యంత దగ్గరగా వెళ్తాము. మృతదేహాలకు సంబంధించి ఇప్పటి వరకు ఒక ఆచూకీ రాలేదు కాబట్టి రేపటి లోపల వస్తుంది అనేసి కూడా అధికారులు చెప్తున్నారు. థ్యాంక్ యూ రానా.